హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం టెలిగ్రామ్ యూజ్ చేసి ESP32 ఉన్న ఎల్ఈడిని కంట్రోల్ చేసే ప్రాజెక్ట్ ఒకటి చేసాం. సో ఇప్పుడు చూడండి, నేను /LED ఆఫ్ అని ఇస్తున్నాను. ఆ ఎల్ఈడి అనేది ఇక్కడ ఆఫ్ అవుద్ది. సో ఎల్ఈడి అయితే ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎల్ఈడి ఆన్ ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఎల్ఈడి స్టేట్ ఆన్ అని వచ్చి ఆన్ అయింది. ఇప్పుడు మనకి ఎల్ఈడి ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో అని తెలుసుకోవడానికి ఇక్కడ స్టేట్ మీద ప్రెస్ చేస్తే /state అండ్ ఎల్ఈడి ఈజ్ ఆన్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఎల్ఈడి ఆఫ్ చేస్తున్నా. సో ఎల్ఈడి అయితే ఆఫ్ అయింది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు బాట్ ఫాదర్ అనే ఈ టెలిగ్రామ్ ఛానల్ యూస్ అవుతుంది. ఇక్కడ మనకి బాట్ ఫాదర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ బాట్ ఫాదర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది. తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం న్యూ బాట్ అని ఇవ్వాలి. న్యూ బాట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను న్యూ బాట్ని ఇచ్చాను. దానికి న్యూ బాట్కి నేమ్, మీకు ఇష్టమైన నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది, బాట్ యొక్క యూజర్ నేమ్ అడుగుతుంది. బాట్ యొక్క యూజర్ నేమ్ ఎండ్ విత్ బాట్తో ఎండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను mework/bot అని ఇచ్చుకున్నాను, _bot అని ఇచ్చుకున్నాను. సో ఇక్కడ మనకి బాట్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత మనకి ఈ HTTP టోకెన్ అనేది వస్తుంది. ఈ HTTP టోకెన్ని కాపీ చేసి ఉంచుకోండి. తర్వాత మనం ESP32 ప్రోగ్రాంలో ఈ కోడ్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, అంటే కాపీ పేస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ బాట్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ఎలా ఉంటాయంటే, ఎవరికైనా ఈ బాట్ అనేది మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయగలరు. అలా యాక్సెస్ చేయకుండా ఉండడానికి మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో ID బాట్ అని కొట్టారనుకోండి. సో ID బాట్ కొడితే /start అని కొట్టిన తర్వాత /start అని కొట్టిన తర్వాత /get ID అని ఉంటుంది. సో తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది అన్నమాట. ఈ ఐడిని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, ప్రోగ్రాంలో పేస్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ రెండు కావాలి. బాట్ ఫాదర్లో వచ్చేసరికి HTTP API, నెక్స్ట్ ID బాట్లో వచ్చేసరికి మన ఐడి. సో ఈ రెండింటిని కాపీ చేసుకుని మన ప్రోగ్రాంలో పేస్ట్ చేయాలి. ఎక్కడ పేస్ట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేద్దాం. సో అంతకంటే ముందు నేను ESP32కి ఎల్ఈడిని 14th పిన్కి కనెక్ట్ చేశాను, పాజిటివ్ని, గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు టోటల్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ నేను 4 లైబ్రరీస్ యూజ్ చేస్తున్నా. Wi-Fi.h లైబ్రరీ, Wi-Fi client secure.h లైబ్రరీ, యూనివర్సల్ టెలిగ్రామ్ బాట్. ఇది వచ్చేసరికి మనకి టూల్స్లో మేనేజ్ లైబ్రరీస్లో యూనివర్సల్ టెలిగ్రామ్ బాట్ అని కొడితే వచ్చేస్తుంది. తర్వాత ఆర్డినో json.h, తర్వాత SSID, మీ హాట్స్పాట్ వైఫై యొక్క నేమ్, తర్వాత దాని పాస్వర్డ్. సో ఇక్కడ నేను యాజ్ డిఫైన్ బాట్ టోకెన్, మనకి బాట్ ఫాదర్ నుండి వచ్చింది చూసారు ఒక టోకెన్ పెద్దది, అది ఇక్కడ పేస్ట్ చేస్తాం. తర్వాత చార్ట్ ఐడి, మళ్ళీ బాట్ ఐడి అని వేరే టెలిగ్రామ్ ఛానల్ నుండి తీసుకున్నాం కదా, ఒక ఐడి వచ్చింది చూసారా, అది ఇక్కడ పేస్ట్ చేస్తాం అన్నమాట. సో రిమైనింగ్ కోడ్ వచ్చేసరికి ఇది. సో ఎప్పుడైతే మనం టెలిగ్రామ్ బాట్ని స్టార్ట్ చేస్తామో ఇది ఓపెన్ అవుద్ది. వెల్కమ్ ప్లస్ ఫామ్ నేమ్ /n meworkstelugu, ఇక్కడ /LED ఆన్, టర్న్ ఆన్ ఎల్ఈడి. సో ఇవన్నీ కామెంట్స్ మీకు కాస్తే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ టెక్స్ట్ = /LED ఆన్ అయింది అనుకోండి, ఎల్ఈడి వచ్చేసరికి ఆన్ అవుతుంది. /LED ఆఫ్ అయింది అనుకోండి, ఎల్ఈడి వచ్చేసరికి ఆఫ్ అవుతుంది. ఇదే లాజిక్ వచ్చేసరికి. సో ఇప్పుడు నేను కోడ్ని కంపైల్ చేసి అప్లోడ్ చేస్తాను. ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తా తర్వాత ఏం చేయాలనేది. సో ఇక్కడ మనకి బాట్ ఫాదర్ ఉంది కదా, అక్కడ మనం ఇక్కడ కంగ్రాచులేషన్ యువర్ బాట్ వి ఫైండ్ ఇట్ అని ఇక్కడ లింక్ ఒకటి వస్తుంది చూసారా, ఈ లింక్ మీద క్లిక్ చేసాం అనుకోండి, meworkstelugu బాట్ అని ఓపెన్ అయ్యి. సో స్టార్ట్ నొక్కండి.
ఇంకా చూడండి వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు ఇలా వచ్చి తర్వాత ఇక్కడ ఎల్ఈడి ఆన్ ఆఫ్ స్టేట్ ఉంది. కాకపోతే మీరు ఎక్స్ట్రాగా ఎక్కువ 4-5 ఎల్ఈడీస్ ఆన్ చేసుకున్నాను ప్రోగ్రామ్లో చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే 4-5 ఎల్ఈడీస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి నేను ఒక ఎల్ఈడీని కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి హోమ్ ఆటోమేషన్ చేద్దాం టెలిగ్రామ్ యూజ్ చేసి /ఎల్ఈడి ఆన్. సో ఇక్కడ మనకి ఎల్ఈడి ఆన్ అయింది, ఎల్ఈడి ఆఫ్, ఎల్ఈడి ఆఫ్ అయింది. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.